guys, welcome back another Minecraft gameplay episode number 3. ఓకే గాయస్, ఈరోజైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్లో అయితే వచ్చేసాం. ఈరోజు నేను ఒక కొత్త స్పెషల్ అయితే చెప్పబోతున్నాను అనమాట. పదండి చూపించేస్తాను స్పెషల్ని. పారా బాయ్, వచ్చేస్తున్నా. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోదాం. జాగ్రత్త. మరి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా అంటే ఇంకా అక్కడ మిక్సీ గ్రైండరు అంతే ఉన్నాయి. ఎక్కడానికి రావట్లా. ఇది మామూలే గోల్డ్ బ్లాక్స్. గోల్డ్ని అయితే ఎట్లా వాడుతున్నాం అంటే మనం బస్సులా వాడుతాం. అబ్బా, చాలా మంది తెలుసుకోండి ఫ్యామిలీని. అదేంటంటే స్కెలిటన్ హెచ్పి ఫార్మ్. స్కెలిటన్ సౌండ్ విన్నారా? అసలు ఎంత క్రీపీగా, ఎంత అంటే ఏదంటారు అట్లా కాదు, సీరియస్ క్రీపీ సౌండ్ వచ్చింది అనమాట. ఎట్లా ఓపెన్ చేయాలి? ప్రైజ్ని పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఓపెన్ చేయాలి. అరే బోస్ చాలా కలుగుతున్నాయి బా. అంటే ఇక్కడ కుప్పాలు తెప్పాలు నిండిపోయారు అనుకో, ఇంకా 20 minutes అంటే చాలు. ఫుల్ అందరూ వచ్చేస్తారు. అప్పుడు మినిమం ఎంత, ఒక 70 HP కలెక్ట్ చేసుకోవాలి. ఇదేదో స్ట్రక్చర్ పిచ్చి పెట్టారు. ఎక్స్ బేటా తెద్దామా? వద్దు. అక్కడ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మ్యాక్సిమం చేస్తాను హాఫ్. ఇంకా ఒకటి రావాలి అంతే. గుడ్. బాగా నీకు ఇవుడు భయం లేకుండా పోతుంది ఒక్కొక్కరికి. అందుకని నేను ఎక్కువ అది వాడను. ఇక్కడ ఇది బయట కూడా మార్చాను అనమాట. ఐస్ బ్లాక్స్ అక్కడ చుట్టూ గోల్డ్ బ్లాక్స్ పెట్టాను. అంతే అనుకుంటా. పాండి ఒకసారి జంబీ విలేజ్. ఒరే ఎండర్మెన్, బాబాయ్ ఎట్టున్నావు? చూసి చాలా కాలమే. అరే తగ్గించుకొని పారిపోతా. నాకు ఎండ్రపాలు కావాలి, ఇవ్వు బాబాయ్. మీ బంధువులను ఎండుకెళ్ళి మీ బంధువులను చూసి వస్తా. పళ్ళు ఇవ్వు బాబాయ్. పళ్ళు ఈ పళ్ళు వద్దులే కానీ ఎండ్రపల్లి ఇవ్వు బాబాయ్. ఇంకా ఎండర్మ్యాన్ వేర్ ఆర్ యు గోయింగ్? ఇట్లేరు అనుకుంటా. పండి సరే, మెల్లిగా. అరే మెల్లిగా రా. బట్ వెళ్ళిపోయాడా? షట్, భయపడి పారిపోయి కృంగిపోయిన ఎండర్మ్యాన్. ఈరోజు నేనైతే ఒక చిన్న అడ్వాంటేజ్మెంట్ తీసుకుందాం అనుకున్నాను. దానికోసం ఒక అడ్వెంచర్ అయితే చేయాలనుకుంటా. నేను నెదర్లో ఎండ్లో చేసిన అడ్వెంచర్ కంటే కారణమైన ఇన్ఫినిటీ బుక్ నేను కన్నా పెట్టుకుంటే బాగుంది. పెట్టుకుందాం ఆగండి. సరే, అడ్వెంచర్ ఏంటి చాలా మందికి ఐడియానే ఉండేది కొంచెం. లోపల ఏముంది? ఏదో అందులో
లోపల ఐరన్ పడిపోయింది. బాగా లైటింగ్ వస్తుందా? నేను ఎందుకు ఎక్కువ షేడర్స్ ఎక్కువ వాడిన రేస్ ఎందుకంటే నేను ఇలాగ గేమ్ అయితే షేడర్స్ అన్నమాట. ఇదేటు ఇదే అనుకుంటా. షేడర్స్ వల్ల నార్మల్గా కనిపించేది మొత్తం రియలిస్టిక్ కాదు ఉండిద్ది అంటే మొత్తం పోయిద్ది అనమాట. అమ్మ షేడర్స్ అందుకని నేను ఎక్కువ వాడను. ఐస్ బ్లాక్ భలే ఉంది కదా, జారుతున్నా అంతే పాయింట్లో కిందప్ప. అమ్మో ఇక్కడికి వస్తే సౌండ్ విపరీతంగా వస్తుంది గాయస్. అరే పైకి మూలకు కాకుంటావు. కూసో అమ్మ 14 హెచ్పియా. ఇంకొకడు రావాలి. ఇంకొకడు రావాలి. ఓకే రావాలి. హెచ్పి చాలా వస్తుంది కదా, ఇంకా చాలా వరకు కరెక్ట్ ఉంది. 15 హెచ్పి వచ్చింది అప్పుడు. 16 నా కోరిక. గొడ్డలతో కొడతా. గొడ్డలతో మన బంగారు రాజ్యాన్ని తీసేయి, వేగం మామూలుగా ఉండదేసేయి. పోపర్స్ మనకెందుకురా? అరే వేగం వేసుకో. బంగారు రాజు ఇప్పుడే కాదు, కూర్చుని ఆడేడు. ఏరా లైటింగ్ పెడితే అయ్యో స్పాన్ అవర్ అంటున్నారు కదా గాయస్. నేనైతే ఒక కొత్త రోబ్లాక్స్ గేమ్ ప్లే కూడా ఆడదాం అనుకుంటున్నాను. గుడ్ న్యూస్ అదే అనుకోకండి. గుడ్ న్యూస్ అడ్వాంటేజ్ అది కాదు, చెప్తానులే. ఇప్పుడే ఇంకా టైం ఉంది. 15 హెచ్పి. ఇంకా 16 17 చేసుకుందామా? ఇలాంటి చాలా అంటారా? నాకు ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ టైం వేస్ట్ అంటారా? సరిపండి వెళ్ళిపోదాం. వెళ్ళి ఊరు వెళ్ళిపోతా. అరే పారా మామ, ఊరు వెళ్ళిపోదాం. కానీ ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. ఎవడో పడినట్టున్నాడు. అయినా మనకి ఎందుకులే ఇప్పుడు. ఏమో నైట్ అయింది. మన కోసం ఫ్యాంటమ్ డీలక్స్ వెయిట్ చేస్తాయి. అదే ఫ్యాంటమ్ అనుకుంటా. పట్టించుకోవాలంటే వెళ్ళి పక్క వేసుకు పడుకోవాలి. ఫ్యాంటమ్ పని అయినాయా? నేను 3 డేస్ పడుకోకుండా హెల్త్ స్ట్రక్చర్స్ కొంచెం మార్చడం, అది చేయడం, కింద చేయడం వల్ల అస్థి పంజరాలు బాబాయ్ పక్క కొంచెం తగిలింది. అయ్యో బాబాయ్ ఎట్లుంది? గట్టిగా తగిలిందా? ఇంకో షాట్ ఇస్తాను అది. అది దొరికింది. ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంకొక మాపుని ఎదుర్కొందాం. అరే ఇక్కడ ఎక్కడ దగ్గరలో మాప్స్ ఏం లేవే. ఇదేంటి లైట్లు అవన్నీ ఎక్కువ పట్టేసాను, అందుకని ఎవరు స్పాన్ అవ్వట్లే. క్రీపర్ ఇదైతే అసలు గన్ పౌడర్ ఒక్కడు కూడా లేదు. క్రీపర్ నేను ఇప్పటి వరకు నా గేమ్ ప్లేలో ఫస్ట్ ఒక్కసారి కూడా క్రీపర్ని చూసినట్లేదు. ఇప్పుడు క్రీపర్ని చూడలే ఇప్పటి వరకు. అంటే చూసానులే మామూలుగా ఈ సిరీస్లో స్టార్టింగ్ నుంచి ఒక్కసారి కూడా. అరే మాట్లాడుకుంటూ ఉంటున్నా, కంట్రోల్స్ చూసుకునే పని లేదు నాకు. సరే పాండ్లే, రేపు పొద్దున్న చూసుకోవచ్చు. ఐటమ్స్ ఎవడో వేసుకోడుగా బాబాయిలు. వేసుకుంటే ఏం లేదు. అసలు హెచ్పి నేను దాని గురించే ఉంచాను. ఏది అదిగోండి అంతరిక్షానికి వెళ్ళొచ్చిన యారో.
అంతరిక్షానికి వెళ్ళొచ్చిన ఆరోగ్య నమస్కారములు. కంట్లో కొడతాం గుంటూరు కారం. ఐటమ్స్ మా ఎండర్మ్యాన్ ఇక్కడే ఉంటున్నాడు, కొట్టేద్దాం వస్తున్నట్టు ఉన్నాడు. ఐటమ్స్ లేనప్పుడు చూసి దొరికింది. అదేంటి హెల్మెట్, అదే షీల్డ్, హెల్మెట్. వేర్ ఆర్ యూ రే? ఫస్ట్ వేసుకో, అయిపోయినట్టేనా? ఆడిపోయారే. ఈ సరిగ్గా పెట్టుకో ఫస్ట్. ఫుడ్ ఫుడ్ ఫుడ్. మట్టి రాజు ఇటొచ్చే రాజు, బావు కూడా ఇటొచ్చేయి. ఏదా షీల్డ్? నా షీల్డ్ ఇంకా రిటర్న్ రాలా. షీల్డ్ కష్టపడి చేసుకున్నా ఇక్కడ. హెల్మెట్ కూడా కనపట్లేదా మంది? మన రక్షక బట్టలు వేసుకుని, ఐరన్ మ్యాన్ హెల్మెట్ వేసుకుని, ఇంకా చెప్తా మనుంది. చెప్పాలని లేదు, డైరెక్ట్గా వెళ్ళాక చెప్పాలని ఉంది. కానీ అలా చెప్తే పిచ్చెక్కిద్ది, మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారని. ఫస్ట్ అయితే ఎల్లుండి తీసుకుంటాను. వెళ్ళేది అదేదో పిలేచర్ అవుట్ పోస్ట్కి వెళ్ళి రైడ్ అయితే ఈరోజు మేము చేయబోతున్నాం. ఫస్ట్ టైం అనమాట పిలేచర్ అవుట్ పోస్ట్కి వెళ్ళి రైడ్ చేయడం. నేను ఇప్పుడు చేస్తాను. పిలేచర్ అవుట్ పోస్ట్ పిలేచర్ అవుట్ పోస్ట్. పదా, నేను లాస్ట్ టైంలో వెళ్ళాను, అక్కడ డైమండ్ ఆర్మర్ వేసుకోలేదు. వాళ్ళు విలేజర్ లాగా ఉంటారు కదా అనుకున్నాను. నా ఐరన్ ఆర్మర్ వేసుకుని బతికిపోయానులే, ఏం కొట్టలేదు. కానీ లావాల పాలైపోయాయి మొత్తం. ఒక 5 డిఫరెంట్ బ్లాక్, అంత శాండ్, మధ్యలో లావాది అలా ఉండిద్ది అనమాట. బోట్ ఇట్లా కదా మరి. బోటు ఫార్ములా ఏంటిది? బోట్ ఓ పైన పెట్టాలా? బోట్ అయ్యా, నేను బోట్ అడిగినానయ్యా. ఏంటి ఎక్స్ట్రా కట్టింగ్లు మాకు? తీసేయి బోట్. గెట్ అవుట్. అమ్మా కమాన్. బోట్ వేసుకుని ఫోటో అయితే వెళ్ళిపోదాం. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట, అంటే వెళ్ళాలి. ఆగండి ఒకసారి, కోఆర్డినేట్స్ ఎక్కడన్నా మాకు మన ఇంటి కోఆర్డినేట్స్ కూడా చూసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ రావడం మనకే ఇబ్బంది అయ్యిద్ది అనమాట. ఓకే గాయస్, ఫస్ట్ అయితే నేను ఆ పిల్లల అవుట్ పోస్ట్కి వెళ్ళినాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయస్. అమ్మా దూరంగా వస్తున్నా. ఇప్పటికి 5-6 శాండ్ ఏరియాలు కనపడినాయి. ఇదేనా బోట్? అక్కడ ఇదా కాదా? ఇప్పటికి 5-6 దొరికినాయినా. నా బేస్ నుంచి చాలా దూరానికి వచ్చిన. అయ్యో లావా గుర్తుంది. ఎగ్జాక్ట్ టీ లెవెల్లోనే పడ్డాను. అంటే ఇక్కడ కొంచెం ముందు లెఫ్ట్ రైట్ ఇటు వెళ్ళాలి. అమ్మా ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అబ్బా ఇదిగోండి అక్కడ బౌ ఆరోస్ నాయే. పిలేజర్ చూసాడు. నీ దగ్గర ఏమన్నా వాడి దగ్గర క్రోబా ఏదో ఉండిద్ది. ఏంది కుడుతుండు? అన్నీ కొడతావా? లాస్ట్ టైం వాళ్ళు గొడ్డలు పట్టుకుని వచ్చారు, ఈడేంటి బౌ పట్టుకుని వస్తున్నాడు. అదేదో క్రోబార్ అనుకుంటా. దూరంగా రా. ఇప్పుడు అటాక్ చేద్దాం. ఆర్రే తప్పింది. తగిలింది. కొట్టు వచ్చేస్తున్నాడు. అయిపోయావు. ఊడరా నువ్వు, 2 షాట్లకి అయిపోయావు. రాకూడదు అలా. చచ్చారు గొర్రెలు. ఏంటి ఏం ఐటమ్స్ అంతా? ఎట్లాగైనా ఫస్ట్ లోపలికి వెళ్ళాలి.
బ్లాక్స్ టెంపరీ తెచ్చుకోవాలా, శాండ్ ఉన్నాయిగా. శాండ్ టెంపరీ ఏం పనికి వస్తాయి? మట్టి బ్లాకులు మట్టి బ్లాకులు మట్టి బ్లాకులు చాలు మాత్రం. ఇక్కడ కూడా ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా రైడ్కి అయితే పండి. అక్కడి నుంచి స్పైడర్ మ్యాన్ గైస్, ఈ స్పైడర్ మ్యాన్స్ కాదు, ఏమనవు మనల్ని, కేవ్ స్పైడర్ మ్యాన్స్ ఉంటాయి కదా, మనం ఏం చేయకపోయినా కొడతాయి అవి వచ్చి. ఈ స్పైడర్ మ్యాన్ మనం కొడతాయినా కొడతాయి. ఇక్కడ ప్లేస్ చేసుకో. 1 2 3 4 5 చాలు అనుకుంటా. అరే శాండ్ పెడితే కింద పడిద్ది అనుకుంటబ్బా. ఇప్పుడు ఎట్లా? సరే పెడదాం, ఆగండి. ఆగే. అరే ఇంకెందుకులా, శాండ్ అలాగ పడిపోతుందిగా. డైరెక్ట్గా రైడ్కి వెళ్ళిపోదాం. ఎవడు లేడుగా, జాగ్రత్త చూసుకోవాలి. సార్ నేను రైడ్ కోసం వచ్చాను సార్, ఇంట్లో ఎవడన్నా ఉన్నాడా? మీ మాస్టర్ ఉన్నారా? ఉన్నట్టున్నాడు. నన్ను కొడదామని పైకి 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 టాప్కి వచ్చేసా. ఎవడు లేడు, అడ్డం పెట్టరా, అడ్డం 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 చాలే. జస్ట్ స్మిత్తింగ్ టెంప్లెట్స్ ఇయో మంచి లూటే దొరికింది మనకి. ఇదేంటి ఒక అక్కర్లో ఐరన్ ఏం చేసుకుంటాం? పోన్లేదు తీసుకుందాం. గోట్ హార్న్ రే సౌండ్ పెట్టదు. ఇది మన ఫేవరెట్ అబ్బా. నేను ఇప్పుడు నుంచి అసలు అరే ఊదురా. సూపర్ సౌండ్ అబ్బా. సౌండ్ అండి మరి ఇంత దారుణంగా ఉంది. అయ్యో సౌండ్ క్రేజీ ఉంది. ఊడ్రా, నువ్వు నన్ను కొడతావా? నన్ను ఆగు, శాండ్ వేసి చంపుతా నిన్ను. ఎప్పుడు అందరు యాన్యువల్ వేసి చంపుతారు, నేను శాండ్ వేసి చంపుతాను ఈసారి. ఇదేంటి సౌండ్లో వస్తున్నాడు, ఎవడు పైకి రాట్లా? ఎవడు లేడా ఇక్కడ? సారు నడుస్తున్నారు. తీరా ఎటు? అంతే. పద ఇక్కడ పెట్టుకుందాం. కింద కూడా ఉన్నట్టు ఉన్నాడు, బాగా సౌండ్లు చెప్తున్నాడు. అడ్డం పెట్టుకొని ఊడలేడు. ఎవడు లేడయ్యా, రావడం టైం వేస్ట్ అనుకుంటా. ఇలా బాస్ ఇప్పుడు స్పాన్ అవ్వడానికి ఎంతసేపు పట్టిద్దో ఏమో. నాకు చిరాకు వస్తుంది. అవును, తీసేస్తే అలా కోపం వస్తుందంట. కొంచెం ఉంటే కింద పడేవాడిని, కొంచెం దూరంగా ఉండి పనులు కానించాలి. ఆ బ్యానర్ స్పీకర్స్ ఎక్కువ మంది స్పాన్ అయ్యి ఇంక మనల్ని కొడతారంట గాయస్. అక్కడే అది. నెక్స్ట్ తర్వాత కోట. ఎవర్రా వీరు? అటు కదా, కొట్టు. ఇటు కదా, కొట్టు. మళ్ళీ కొట్టు. ఆరో వేసి కొట్టు. నీకు నా దగ్గర ఉంది చూడు బావు. తగిలింది. ఏంటి? మిత్రునికి సహాయం చేయడానికి వచ్చిన మరొక మిత్రుడిని కూడా చంపిన పీటర్. మిత్రుడిని చనిపోయాడు. ఇప్పుడు స్నేహితుడు ఏం చేస్తాడో చూద్దాం. స్నేహితుడు ఇక్కడ కొడితే నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయాడు. లాస్ట్ షాట్, చచ్చాడు స్నేహితుడంటే పోరాటం. అరే పడతానా? పట్టేసా. ఎరక్కొట్టురా. దీంతో కదా, దీంతోనా ఎరక్కొట్టారా?
మనల్ని చంపే పనులే మనం ఎప్పుడు చేస్తాం కావాలని. ఈ క్రేజీ పనులు మనకు అలవాటు అయిపోయినాయి. మరి అమ్మో, ఇంకా ఇంకా ఎవడు స్పాన్ అవ్వట్లేదు ఏంటబ్బా. అబ్బా, కింద ఎవడన్నా ఉన్నాడా చూసుకో మెల్లిగా. అరే వేస్ట్ అంటే వేస్ట్ రా, కిందకు కూడా వచ్చేసాను రా, ఒక్కడు కూడా రాలేదురా. అంటే ఇంక ఇది నేను అడ్డలా తీసుకున్నారా. అమ్మా ఓకే గాయస్, నేనైతే ఫస్ట్ అయితే ఇది చంపేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. గాయస్ నేనైతే వాళ్ళందరినీ చంపేసి వచ్చేటప్పుడు వస్తున్నాను గాయస్. వస్తుంటే పెద్ద బిస్కెట్ అయింది. వస్తుంటే నేను కింద పడిపోయి ఒక హార్ట్తో వస్తుంటే ఇక్కడ పేపర్ ప్యామ్ అని వీళ్ళు పడ్డారనమాట. కామెడీగా వచ్చేసారు ఇంటి వరకు. చూసారా, ఇంటి వరకు అంత దూరం నుంచి వచ్చారయ్యా. నేనైతే బోట్లో రావడం లేట్ అయింది. ఏంటి మైన్క్రాఫ్ట్లో ఫ్లైట్లు ఏమన్నా బుక్ చేశారా? బుక్ చేసుకుని వచ్చేసినట్టున్నారు. మైన్క్రాఫ్ట్లో ఫ్లైట్లో వచ్చిన ఇదేంటి ఐరన్ బ్లాక్ పెట్టా. ఐరన్స్ గోలమ్స్ ఇక్కడ కాదు కదా, అక్కడ స్పాన్ చేద్దాం బా. ఇక్కడ స్పాన్ చేద్దాం. ఇది పద్ధతి. ఫస్ట్ టైం నేను మళ్ళా సూర్యుని స్పాన్ చేస్తున్నాను. మళ్ళా సూర్య కమాన్, వెళ్ళిపో కొట్టరారే, నన్ను కొడుతున్నారు వెళ్ళరా. అది గోళం బాగా ఫాస్ట్ కొడుతుందబ్బా. అయిపోయాడు. రైడ్, ఇంకో రైడా బా. గోళమ్స్ నిజంగానే ఓపీ అంటే ఓపీ బీపీ కొడుతున్నారు. చూసారు అసలు ఒక్కొక్కరిని ఎగ్గరేసి కొడుతున్నారు. ఫస్ట్ ఇంకొకటి చూసారా సౌండ్ పెపాం అని వచ్చింది. ఇంకో గోళం వెళ్ళు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయి. అంతే గోళం. గులాం తీసుకున్నాడు గులాం. ఇంకొకడు గులాం చంపుదాం అనుకున్నా. గులాం బాగా పని చేయాలమ్మా నువ్వు కూడా. అంతే, మన దగ్గర పని చేయకపోతే అంతే. ఏంటి ఇంకొకళ్ళు వస్తున్నారా? ఇంకో గోళం పని చేద్దాం. అరే పంది వచ్చింది. పంది నా ఇంట్లోకి వచ్చా. ఇంట్లోకి వస్తావరా? నీకు మామూలుగా ఉండదు. నా ఇంట్లోకి వస్తావా? పోషన్ బాబాయ్ గాయ్స్, పోషన్ బాబాయ్ వచ్చిండు. అంటే పోషన్ బాబాయ్, విలేజర్లు వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అన్నమాట. ఒక విలేజర్గా అవుతాడు, విలేజర్ నుంచి పోషన్ బాబాయ్కి అవుతాడు, పోషన్ బాబాయ్ నుంచి మ్యాజిక్ పోషన్, అదేదో నా పేరు నోరు తెరవదులే, ఇంతమందిలాగా అవుతాడు ఒక విలేజరు. మామూలుగా అయితే విలేజర్స్ని 1-2 షాట్స్లో కొట్టేయచ్చు. వీళ్ళని అయితే గొడ్డలను పట్టుకుని వస్తున్నారు. ఇంకోటి వీళ్ళకి గోళం స్పాన్ చేద్దాం అందులోకి. 1 2 3 4. అరే ఓరి వెళ్ళరా గులాం, వెళ్ళు కిందకి వెళ్ళు గులాం, ఆడుకోవాలి వాళ్ళతో. ఏరిల్లు ఎటు వస్తున్నారు? ఎటు వస్తున్నారు గులాం? పోషన్ బాబాయ్లు ఏంటి ఇంతమంది వస్తున్నారు? పోషన్ బాబాయ్లు ఎట్లా వస్తారంటే విలేజెస్ మీద థండర్ స్టార్మ్స్ పడతాయి, అప్పుడు వస్తారు. పోషన్ బాబాయ్ ఏం పోషన్ బాబాయ్ మీద పోషన్ వేయలేరు అమ్మా. నా ఇంటి మీద పోషన్ వేస్తున్నావేంట్రా? లోపలికి వచ్చేసాడు. ఎవరైనా చావరా? ఇంకా చావా? ఇంకోడు. అంతే గోళమ్స్ చూసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలా. రైడ్ అప్పుడే అయిపోవాలా. మమ్మీ కింద పడ్డాం. బ్యానర్స్ ఏలమ్మా. ఇంకో సౌండ్ వచ్చింది. పాపా ఇప్పుడు ఇటు వస్తారా? ఇటే వస్తారా? ఎదురు నుంచి వస్తారా? వచ్చాడు ఈయనెవడో.
అదిగోండి మంత్రాలు వేసే బాబాయ్ వచ్చిండు. ఏ ఏంది ఆత్మలు? అరే 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 పైకి 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 కొడతారా? మమ్మీ cool. Let's take a small breath. It's time for spawn another golem. Okay, take a small breath. Golem, go beat that guys. Hey you Fortuna unbreaking 3, go beat that all guys. They are insulted me a lot of. Hey, one person is. Hey, the. Oi. Hey. ఆడే అనుకోండి పంపించేదా? పిల్లల ఆత్మలు కనుక చూసిందంటే నేను చంపేస్తా. ఇక్కడే మమ్మీ ఫుడ్ తింటారే. త్వరగా రీజనరేట్ అవ్వాలి హార్ట్స్. అరే గోలమ్స్ కొట్టండి రా. ఏంటి గోలమ్స్ పని అయిపోయిందా? కొట్టండి. అక్కడ ఉన్నాడు. అరే నా వెళ్ళట్లా. ఎల్లు యారో అరే ఇప్పుడు నేను కిందకు వచ్చానంటే స్వాట్ తీస్తాను రా నీకు. అబ్బా నా వల్ల అవ్వట్లా. అబ్బా అరే ఐరన్ గోళం చచ్చిపోయినట్టున్నాడు. అబ్బా ఐరన్ గోళం రెస్ట్ ఇన్ పీస్. పాదా హార్ట్స్ రీజనరేట్ చేస్తే ఆడికిస్తా నేను ఇప్పుడు పోతాయిద్దాం. కొట్టాడు. పడిపో వస్తున్నాడా? రాట్లా. ఇప్పుడు దెబ్బ కొట్టి చచ్చిపోతాడు. ఆడికి వెళ్తావరా? ఐరన్ ఫామ్ దగ్గరికి వెళ్తావంట. కొట్టు అచీవ్మెంట్. ఎస్ అబ్బా ఒక్కసారన్నా ఇది చూడాలనుకున్నాను. అనుకున్నా ఎప్పుడు జరగలేదంట అనుకున్నా. అయింది. సరే అసలు చేస్తా అనుకున్నది కూడా చేశాను. భారత్ బాయ్.